హలో అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. సావీ ఇన్ఫ్రా అండ్ లాజిస్టిక్స్ లిమిటెడ్ గురించి డిస్కస్ చేద్దాము. ఈ కంపెనీ 2006లో స్టార్ట్ చేశారండి. వీళ్ళేంటంటే ఈ కన్‌స్ట్రక్షన్ అండ్ లాజిస్టిక్స్ సర్వీసెస్‌ని ప్రొవైడ్ చేస్తారు. మీకు నేమ్ వినగానే కూడా వీళ్ళ బిజినెస్ అర్థమై ఉంటుంది. అండ్ వీళ్ళేంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా రోడ్‌ని కన్‌స్ట్రక్షన్ చేయాలంటే వాటికి కావాల్సిన ఆల్ ల్యాండ్ ప్రిపరేషన్ వర్క్స్ అంతా వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు. ఈపీసీ సర్వీసెస్, ఇంజినీరింగ్ ప్రొక్యూట్మెంట్ అండ్ కన్‌స్ట్రక్షన్ సర్వీసెస్, ఫర్ ఎగ్జాంపుల్ గ్రౌండ్ లెవెల్స్‌ని బిల్డ్ చేయడం, బేస్ లేయర్స్‌ని ప్రిపేర్ చేయడం, ఫైనల్ రోడ్ సర్ఫేసెస్‌ని ప్రిపేర్ చేయడం, ఇలా డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఈపీసీ సర్వీసెస్‌ని ప్రొవైడ్ చేయడమే కాకుండా దీంతో పాటు ట్రాన్స్‌పోర్టేషన్ అండ్ లాజిస్టిక్స్ సర్వీసెస్‌ని కూడా ప్రొవైడ్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళ దగ్గర ఉన్న ట్రక్స్‌ని కానీ, డ్రైవర్స్‌ని కానీ రెంటల్ రూపంలో ప్రొవైడ్ చేయడం. ఫర్ ఎగ్జాంపుల్ కన్‌స్ట్రక్షన్ మెటీరియల్స్‌ని అండ్ మిషనరీని ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్‌కి ట్రాన్స్‌పోర్టేషన్ చేయాలంటే ఈ సర్వీసెస్‌ని వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు. అసెట్ లైట్ మోడల్ అన్నమాట. అండ్ దీంతో పాటు హెవీ మిషనరీని కూడా వీళ్ళు రెంటల్‌గా ఇస్తారు ఈ కన్‌స్ట్రక్షన్‌కి సంబంధించి. అండ్ ఎక్స్‌ట్రా సర్వీసెస్ లైక్ ఏదైనా ఒక అన్‌వాంటెడ్ మెటీరియల్స్‌ని రిమూవ్ చేసి డిస్పోజల్ చేయాలంటే వాటి యొక్క సర్వీసెస్‌ని కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు. అండ్ మెయిన్‌గా ఇండియన్ స్టేట్స్‌లో వీళ్ళు ఎక్కువగా గుజరాత్, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, కర్ణాటక, ఒడిస్సాలో వీళ్ళ సర్వీసెస్‌ని ప్రొవైడ్ చేస్తున్నట్టు చెప్తున్నారు. అండ్ ఏప్రిల్ 30, 2025కి 33 ఫుల్ టైమ్ ఎంప్లాయీస్ ఉన్నట్టు చెప్తున్నారు. అండ్ వీటితో పాటు వీళ్ళకి స్ట్రాంగ్ ఆర్డర్ బుక్ కూడా ఉన్నట్టు చెప్తున్నారు. 12 ఆన్‌గోయింగ్ ప్రాజెక్టులు ఉన్నట్టు చెప్తున్నారు. 3 స్టేట్స్‌లో మహారాష్ట్ర, గుజరాత్, ఒడిస్సాలో. అండ్ దీనికి సంబంధించిన అమౌంట్ వచ్చేసి 230 క్రోర్స్ పైగా ఆర్డర్ బుక్ వర్త్ ఉన్నట్టు చెప్తున్నారు. అండ్ వీటితో పాటు మీరు సెగ్మెంట్ వైస్‌గా మీరు రెవెన్యూ చూసినట్లయితే ఈపీసీ సర్వీసెస్ నుంచే వీళ్ళకి అప్రాక్సిమేట్‌లీ 71% రెవెన్యూ వస్తుంది. అండ్ లాజిస్టిక్స్ నుంచి చూసినట్లయితే 27% రెవెన్యూ, అదర్ సర్వీసెస్ నుంచి 0.98% రెవెన్యూ వస్తున్నట్టు చెప్తున్నారు. సో, ఎక్కువగా ఈ కన్‌స్ట్రక్షన్ వర్క్స్ నుంచే వీళ్ళకి ఎక్కువ పర్సెంటేజ్ ఆఫ్ రెవెన్యూ అయితే వస్తుందండి. అండ్ కమింగ్ టు ద ఫినాన్షియల్ డేటా అండి. రెవెన్యూ చూసినట్లయితే 6 క్రోర్స్ నుంచి 2025 ఫినాన్షియల్ ఇయర్‌కి 283 క్రోర్స్ పైగా అయితే ఇంక్రీజ్ అయింది. పాస్ట్ 3 ఇయర్స్ నుంచి వీళ్ళు ర్యాపిడ్‌గా గ్రో అయితే వచ్చారు. అండ్ ప్యాట్ చూసినట్లయితే 0.3 క్రోర్స్ నుంచి ఆల్మోస్ట్ 23 క్రోర్స్ పైగా అయితే ఇంక్రీజ్ అయింది వితిన్ 3 ఇయర్స్‌లో. మీరు చూసుకున్నట్లయితే ఇయర్ ఆన్ ఇయర్‌లో మీరు గ్రోత్ చూసుకున్నట్లయితే ఆల్మోస్ట్ 100% గ్రోత్ కనపడుతుంది ప్యాట్‌లో కానీ, రెవెన్యూలో కానీ. అండ్ దీంతో పాటు అసెట్స్ కూడా, నెట్ వర్త్‌లో కూడా ఇయర్ ఆన్ ఇయర్ వీళ్ళు సిగ్నిఫికెంట్‌గా గ్రో అయితే వచ్చారు. అండ్ రిటర్న్ ఆన్ ఈక్విటీ పరంగా చూసుకున్నట్లయితే 76% మార్జిన్స్ మెయింటైన్ అవుతుంటే, రిటర్న్ ఆన్ క్యాపిటల్ వచ్చేసి 36% మార్జిన్స్ మెయింటైన్ అవుతున్నాయి. రిటర్న్ ఆన్ నెట్ వర్త్ వచ్చేసి 45% మెయింటైన్ అవుతుంది. సో, ఇక్కడ చూసుకున్నట్లయితే వీళ్ళ క్యాపిటల్‌ని ఎఫిషియెంట్ వేలో యూజ్ చేసుకుంటూ ఈక్విటీ పరంగా, ప్రాఫిటబిలిటీ పరంగా, ఓవరాల్ గ్రోత్ పరంగా స్ట్రాంగ్‌గా ఉన్నారండి. అండ్ కమింగ్ టు ద ఐపీఓ డీటెయిల్స్ అండి. జూలై 21న ఓపెన్ అయ్యి జూలై 23న క్లోజ్ అవుతుంది. ఫేస్ వాల్యూ వచ్చేసి 10 పర్ షేర్. ప్రైస్ బ్యాండ్ వచ్చేసి 114-120 పర్ షేర్ అండి. లాట్ సైజ్ వచ్చేసి 1200 షేర్స్. ఐపీఓ ద్వారా వీళ్ళు 69 క్రోర్స్ పైగా రైజ్ చేస్తుంటే అందులో రీటైల్ మినిమమ్ లాట్ వచ్చేసి 2,88,000 అండ్ మిగతా డీటెయిల్స్ మీరు స్క్రీన్‌లో అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ కమింగ్ టు ద పియర్ కంపారిజన్ అండి. వీళ్ళు ప్రొవైడ్ చేసిన ఫినాన్షియల్ డేటా ప్రకారం రెవెన్యూ కానీ, మార్జిన్స్ ప్రకారంగా అదర్ పియర్స్ కంపెనీస్ బెటర్‌గా పెర్ఫార్మ్ చేసినప్పటికీ వీళ్ళ వాల్యూస్ కూడా అంత తీసి పడేయడానికి లేదు. సావీ ఇన్ఫ్రా కూడా ఇన్ టర్మ్స్ ఆఫ్ రెవెన్యూ కానీ, మార్జిన్స్ కానీ చాలా బెటర్‌గా పెర్ఫార్మ్ చేస్తున్నారు. ఇన్‌ఫాక్ట్ చెప్పాలంటే పియర్స్‌తో కంపేర్ చేసి చూస్తే వీళ్ళు లోయర్ వాల్యుయేషన్‌లోనైతే ఐపీఓని కోట్ చేశారు. అండ్ దట్ టూ వీళ్ళు ఫినాన్షియల్‌గా స్ట్రాంగ్‌గా ఉన్నారు. అండ్ డెబ్ట్ కూడా అండర్ కంట్రోల్‌లోనే ఉంది. అండ్ వాల్యుయేషన్స్ పరంగా బెటర్‌గా పెర్ఫార్మ్ చేస్తున్నారు. అండ్ దీంతో పాటు స్ట్రాంగ్ ఆర్డర్ బుక్ కూడా ఉందండి. సో, దీన్ని బట్టి చూస్తే ఐపీఓలో మంచి డిమాండ్‌నైతే క్రియేట్ చేస్తుందని అనుకుంటున్నా. అండ్ కమింగ్ టు ద రిస్క్ ఫ్యాక్టర్స్ అండి. యాస్ ఆఫ్ నౌ అయితే వీళ్ళకి ఆపరేటింగ్ యాక్టివిటీస్ అండ్ ఇన్వెస్టింగ్ యాక్టివిటీస్ మీద నెగెటివ్ క్యాష్ ఫ్లో ఉంది. ఇదొకటే మానిటర్ చేస్తే సరిపోయిద్ది. అండ్ దీంతో పాటు వీళ్ళ కస్టమర్స్ అంటే టాప్ 5 కస్టమర్స్ నుంచి వీళ్ళకి ఆల్మోస్ట్ 94% రెవెన్యూ డిపెండెన్స్ ఉంది. ఆ పర్టిక్యులర్ కస్టమర్స్ నుంచి వీళ్ళకి లాంగ్ టర్మ్ రిలేషన్‌షిప్ లేదు కాబట్టి, అంటే లాంగ్ టర్మ్ అగ్రీమెంట్స్ లేవు కాబట్టి ఏదైనా ఆర్డర్స్ రెడ్యూస్ అయినా, క్యాన్సిల్ అయినా ఓవరాల్ బిజినెస్ మీద కూడా ఇంపాక్ట్ జరిగిద్ది. అండ్ దీంతో పాటు వీళ్ళకి మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, గుజరాత్ ఈ పర్టిక్యులర్ స్టేట్స్ నుంచి ఎక్కువ పర్సెంటేజ్ ఆఫ్ రెవెన్యూ డిపెండెన్సీ ఉంది కాబట్టి, ఆ పర్టిక్యులర్ స్టేట్స్‌లో ఏదైనా ఇంపాక్ట్ జరిగితే ఓవరాల్ బిజినెస్ అండ్ ఫినాన్షియల్స్ మీద కూడా ఎక్కువ ఇంపాక్ట్ జరిగే అవకాశం ఉంటది. అండ్ దీంతో పాటు ఈ టైప్ ఆఫ్ బిజినెస్‌కి ఏవైతే రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటాయో అవన్నీ వీటికి కూడా వర్తిస్తాయండి. సో, ఫండమెంటల్‌గా స్ట్రాంగ్‌గా పెర్ఫార్మ్ చేస్తున్నారు కాబట్టి నేనైతే ఈ ఐపీఓలో పార్టిసిపేట్ చేస్తున్నాను. ఒకవేళ మీరు చేయాలనుకుంటే మీ ఓన్ అనాలిసిస్ ఆర్ ఎల్స్ మీ ఫినాన్షియల్ అడ్వైజర్‌తో కనెక్ట్ అయిన తర్వాతనే డిసిషన్ తీసుకోండి. యాస్ ఆఫ్ నౌ గ్రే మార్కెట్ ప్రీమియం అయితే 9% ఉందండి. ఇది చేంజ్ కూడా అవ్వచ్చు. అండ్ మన వీడియో మీకు ఇన్ఫర్మేటివ్‌గా అనిపిస్తే ప్లీజ్ మన ఛానల్‌ని సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్‌ని. అండ్ థాంక్ యూ ఫర్ వాచింగ్.